ఇటీవల కాలం వరకు భారతదేశంలో అత్యంత చౌకైన కారు అన్న బిరుదు మారుతి సుజుకి ఆల్టోకే దక్కేది. ఎన్నో సంవత్సరాల పాటు మిడిల్ క్లాస్ కుటుంబాల తొలి కారు ఆల్టోనే. అయితే కొత్త జీఎస్టీ సంస్కరణల తర్వాత పరిస్థితి మారింది. ధరల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలోకి మరో వాహనం ఆ కిరీటాన్ని తనదిగా చేసుకుంది. అది మరెవరో కాదు, మైక్రో ఎస్యూవీ స్టైల్ వచ్చే మారుతి సుజుకి ఎస్ప్రెస్సో. డిజైన్ పరంగా చూసుకుంటే ఎస్ప్రెస్సో పూర్తిగా నగర వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కారుగా కనిపిస్తుంది. చిన్న సైజ్, స్క్వేర్ డిజైన్, ఎత్తైన బాడీ స్టాన్స్ వల్ల ట్రాఫిక్ తో నిండిపోయే నగర రోడ్లపై నడపడం చాలా సులభం. ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయగలగడం దీని పెద్ద ప్లస్ పాయింట్. అదే కారణంగా ఎస్ప్రెస్సో మహిళా డ్రైవర్లకు కూడా ఇష్టమైన కార్లలో ఒకటిగా మారింది. మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఎస్ప్రెస్సో ఇప్పుడు ఒక కీలకమైన మైలురాయిని కూడా దాటింది. దేశీయ మార్కెట్ లో ఈ కారు మొత్తం 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించడం విశేషం. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ కు మంచి స్పందన లభించింది. లాంచ్ అయిన మొదటి దశలో అయితే ప్రతి నెల సుమారు 8,000 నుంచి 10,000 యూనిట్ల వరకు అమ్ముడవుతూ ఇది ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఒక హాట్ ప్రొడక్ట్ గా నిలిచింది. అయితే కాలం మారుతున్న కొద్దీ మార్కెట్ పరిస్థితులు కూడా మారాయి. ఎస్యూవీల వైపు వినియోగదారుల ఆసక్తి పెరగడం, ధరల పెరుగుదల, అలాగే కాంపాక్ట్ ఎస్యూవీల ఎంపికలు పెరగడం వంటి అంశాలు ఎస్ప్రెస్సో అమ్మకాలపై ప్రభావం చూపించాయి. ఫలితంగా ప్రారంభ దశలో ఉన్న ఇప్పుడు కనిపించడం లేదు. లాంచ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తుతం నెలవారీ అమ్మకాలు 2,000 యూనిట్ల కంటే తక్కువగా పడిపోయాయి. అయినప్పటికీ ఎస్ప్రెస్సో పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఇది మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఒక కీలకమైన ఉత్పత్తి. తక్కువ బడ్జెట్ లో కొత్త కారు కొనాలనుకునే వారికి నగర వినియోగానికి సరిపోయే సైజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది.